హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశ్వంతి రెసిపీ. ఈరోజు మీరు చూడబోతున్న రెసిపీ వచ్చేసి టేస్టీ డెలిషియస్ చికెన్ కర్రీ. సింపుల్గా చేసుకున్న చికెన్ కర్రీకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బ్యాచిలర్స్కి కానీ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకైనా అసలు వంట అంటే రాని వాళ్ళకి కూడా సింపుల్గా చేసుకునేలా ఈజీ ప్రాసెస్లో ఈ చికెన్ కర్రీ ఉంటుంది. చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తూ ఈ చికెన్ కర్రీ టేస్ట్ని రెట్టింపు చేసుకుంటూ చాలా మంచి టేస్టీగా ఉండే చికెన్ కర్రీని రుచి చూసామనే ఫీల్ మీకు రావాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే చెప్పిన ప్రాసెస్ని యాజ్ టీజ్గా చేసుకోండి. బెస్ట్ చికెన్ కర్రీ వస్తుంది. అందరికీ నచ్చేలా చికెన్ కర్రీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం ఇంకా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ని చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పెట్టుకుని ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకుని అందులో సగం కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఏ నాన్ వెజ్ కర్రీ చేస్తున్నా కూడా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 3 ఆనియన్లని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన పుదీనాని, కరివేపాకును కూడా వేసుకుని 5 నుంచి 10 నిమిషాల పాటు వేయించుకోండి. ఆనియన్ ట్రాన్స్పరెంట్గా మారేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యేలోపు మనం మసాలాని రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోవాలి. వీటితో పాటు మెయిన్గా వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ కాజు, ఇవి ఒక 20 to 25 వరకు వేసుకోండి. అలాగే రెడ్ చిల్లీస్, ఈ రెడ్ చిల్లీస్ కారాన్ని బట్టి 4 నుంచి 5 వేసుకొని ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇలా కొంచెం పౌడర్లా తయారు చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఈ టమాటాలతో పాటు ఓ ఆనియన్ని కూడా సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఈ ఆనియన్ని, టమాటాని రెండు కూడా మెత్తటి ప్యూరీలా తయారు చేసుకోవాలి. మనం కేజీ చికెన్ తీసుకుంటున్నామంటే ఖచ్చితంగా 1/2 కేజీ ఆనియన్స్ అయితే సరిపోతాయి. 1/2 కేజీలో 3 ఆనియన్లని సన్నగా కట్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. మరొక ఆనియన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇలా 15 నిమిషాల లోపు ఆనియన్స్ అనేది కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ అవుతాయి. ఇలా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఓ స్పూన్ వరకు పసుపుని, అలాగే 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇది ఫ్రెష్గా చేసుకున్నదైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ రెండింటిని కూడా వేసుకొని ఓ 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఓ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసి ఈ తాలింపులోనే గరం మసాలా వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా తాలింపులో వేసుకుంటేనే ఫ్లేవర్స్ అనేది చాలా బాగుంటాయి. ఆయిల్తో ఫ్రై అయిన తర్వాత ఇలా గరం మసాలా వేసుకున్న తర్వాత ఓ 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉప్పు వేసి కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా చికెన్కి మొత్తం తాలింపుని పట్టించిన తర్వాత క్యాప్ క్లోజ్ చేసి పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా 15 నిమిషాలు చికెన్ ఉడికేలోపు మధ్యలో ఓసారి కలుపుకోండి. అలా కలుపుకుంటేనే చికెన్ అనేది అడుగు పట్టకుండా ఉంటుంది. ఇలా 15 నిమిషాల తర్వాత చికెన్ అనేది మనకి ఆల్మోస్ట్ 70 to 80% వరకు కుక్ అయిపోతుంది. ఇప్పుడు అడుగు నుంచి ఓసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఉప్పు, కారాన్ని యాడ్ చేసుకుందాము. ఇక్కడ కారమైనా, ఉప్పైనా మీరు ఎంత తినగలిగితే అంతే వేసుకోండి. ఇక నేను కేజీ చికెన్కి 4 స్పూన్ల కారము, అలాగే 3 స్పూన్ల సాల్ట్ వేసాను. ఎగ్జాక్ట్గా సరిపోయింది. మీరు కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇలా ఉప్పు, కారం వేసుకున్న తర్వాత చికెన్కి బాగా పట్టించండి. మనం మసాలా పట్టుకునేప్పుడు కూడా అందులో ఎండుమిర్చిలను వేసుకున్నాం కదా, అది మనం టమాటా యూజ్ చేస్తున్నాం కదా, కొంచెం కారం అనేది ఎక్కువగా పడుతుంది, పులుపు ఉంటుంది కదా, అందుకని. సో మనం ఈ చికెన్కి ఎంతైతే పడుతుందో అంతే వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా చికెన్కి మొత్తం ఉప్పు, కారం పట్టించిన తర్వాత క్యాప్ క్లోజ్ చేసి పెట్టి మరో 15 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాల్సి ఉంటుంది. చికెన్ ఇలా 15 నిమిషాలు ఉడికిందంటే ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. ఆల్మోస్ట్ మనకి ఇది ఒక 90% వరకు కుక్ అయిపోతుంది. ఇలా 90% కుక్ అయిన చికెన్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మనం ఈ ప్యూరీని డైరెక్ట్గా వేసిన తర్వాత ఇందులోకి ఓ చిన్న కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి. కొంచెం గ్రేవీనెస్ అనేది తెలుస్తుంది. అలాగే చికెన్కి కూడా ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. మరీ థిక్గా ఉందనుకోండి, చికెన్ లోపల వరకు ఈ గ్రేవీ ఫ్లేవర్స్ అనేవి వెళ్ళవు. అందుకే కొంచెం పల్చగా చేసుకున్నాం అనుకోండి, ఈజీగా చికెన్ ఉడికిపోతుంది. అలాగే ఫ్లేవర్స్ కూడా బాగా తెలుస్తాయి ముక్కకి. ఇప్పుడు క్యాప్ క్లోజ్ చేసి పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా 5 నిమిషాల తర్వాత మనకి చికెన్ అనేది కొంచెం అడుగు పడుతున్నట్టుగా ఉంటుంది. కాజు పేస్ట్ని వాడాం కదా, అందుకని అలా అవుతుంటుంది. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఇప్పటి నుంచి క్యాప్ ఓపెన్ చేసి చికెన్ ఉడికించుకుందాము. ఇలా 5 నిమిషాల పాటు క్యాప్ ఓపెన్ చేసి చికెన్ ఉడికిస్తే ఆయిల్ అనేది ఇలా పైనకి ఫ్లోటింగ్ అవుతుంది. అప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసుకుని కలిపేసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా ఉంటే సరిపోతుంది. మనకి చపాతీ అయినా, రైస్ అయినా, రోటీలోకైనా కూడా ఈ గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. రైస్, చపాతీ, రోటీ దీంట్లోకి దాంట్లోకని కాకుండా ప్రతి దాంట్లోకి కూడా బెస్ట్ కాంబినేషన్ ఈ చికెన్ గ్రేవీ కర్రీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే ఒకసారి విజిట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.